బీఆర్ఎస్ లో అసంతృప్తిని చల్లార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందే అసంతృప్తి నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెడుతున్నారు. తాటికొండ రాజయ్యకు రైతు బంధు చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా పదవులు ఇస్తామని చెప్పడానికి కాంగ్రెస్ నుంచి వచ్చిన నందికంటి శ్రీధర్కు ఎంబీసీ చైర్మన్ పదవినిచ్చినట్లు చర్చించుకుంటున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. సన్యా, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈసారి 100 సీట్లు టార్గెట్గా పూర్తిగా ఆ దిశగా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఆ పార్టీలో ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఇటు ఆ ప్రతిపక్షాల నుంచి ఏ అడ్డంకులు లేకుండా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ దాదాపు చేసిన పనులు, చేసిన సంక్షేమాలు, అభివృద్ధులు దాదాపు ఇవన్నీ కూడా చెప్తూ ఓవైపు వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు మొదట ఇంట్లో చూసుకోవాలి కాబట్టి మొదట పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతల్లో దాదాపు ఒక్కో పార్టీ నుంచి దాదాపు 3-4 టికెట్ ఆశించిన నేపథ్యం, దాంట్లో తాజా ఎక్కువ మంది కూడా సిట్టింగ్లకే ఇచ్చిన నేపథ్యంలో కనిపించింది. మరి సిట్టింగ్లో కూడా దాదాపు 2-3కి టికెట్ ఎక్కడైతే దక్కలేదో మరి వాళ్ళని కూడా పార్టీ నుంచి వెళ్లకుండా పార్టీలో ఉంటూ ఇప్పుడు టికెట్ ఇచ్చిన వారికి సహకరించేలా పూర్తిగా దశగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది. ఒకవైపు ఆ పార్టీలో ఇదివరకే ఉండి ఓవైపు టికెట్ రాక భంగపడిన వారికి మరో కొత్తగా కార్పొరేషన్ పదవులు కూడా ఇస్తుంది, నామినేటెడ్ పదవులు కూడా ఇస్తున్న నేపథ్యం కనిపించింది. మరోవైపు ఇటు వరంగల్లో ముత్తిరెడ్డికి చూసుకోవచ్చు, ఇటు రాజయ్యకు చూసుకోవచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి నందికొండ శ్రీధర్ కూడా దాదాపు మరి ఇవన్నీ కూడా పార్టీలో ఒక అసంతృప్తి అనేది ఎక్కడ నిలవద్దు. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈసారి పూర్తిగా వాళ్ళకి సీట్లన్నీ కూడా అన్ని స్థానాల్లో టికెట్లన్నీ కూడా ఇచ్చిన నేపథ్యం. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎలక్షన్ టికెట్స్ ప్రకటించిన తర్వాత పార్టీలోకి వస్తున్న వారికి కూడా ఒక హామీ ఏదైతే కేసీఆర్ ఇచ్చిన మాట తప్పడు, నిలబెట్టుకుంటాడు అనే నేపథ్యంలో ఆ రకమైనటువంటి సమాచారం, ఆ రకమైనటువంటి మెసేజ్ వెళ్ళేలాగా ఇప్పుడు నందికంటి శ్రీధర్ కూడా నిన్న మల్కాజ్గిరి నుంచి పార్టీలో చేరగానే ఆయనకు నామినేట్ పదవి దక్కింది. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వచ్చిన వారందరికీ కూడా టికెట్లు దక్కడం, ఇప్పుడు అసలు అయితే ఒకవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నందికంటి శ్రీధర్ లాంటి వాళ్ళకు కార్పొరేషన్ నామినేటెడ్ పదవి దక్కడం. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇకపైన భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎవరు వచ్చినా కూడా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి భంగపాటు ఇక్కడ జరగదు, ఖచ్చితంగా వాళ్ళకి సముచిత న్యాయం కలుగుతుంది అన్నట్టుగా ఒక భరోసా ఇచ్చేటువంటి మెసేజ్ వెళ్ళేదానికి ఈరోజు నామినేటెడ్ పదవులు ఇతర పార్టీ నేతలకు ఇవ్వడం జరిగింది. ఇక సొంత పార్టీలో అసంతృప్తి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదివరకే తాండూరులో మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టవేయడం జరిగింది. ఇప్పుడు అలాగే వరంగల్లో చాలా వరకు కూడా తాటికొండ రాజయ్య పార్టీ మారతాడని సంకేతాలు వచ్చిన నేపథ్యంతో మరి అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, దాదాపు ఓట్లు చీల్చే అవకాశం దాదాపు కనిపిస్తుంది. ఒకవేళ రాజయ్య ఇంకా పార్టీ మారితే చాలా వరకు కూడా వరంగల్లో బీఆర్ఎస్ ఆశీర్వదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో వరంగల్లో దాదాపు కేటీఆర్ పూర్తిగా అక్కడ ఎఫర్ట్ పెట్టి మొత్తానికి రాజయ్యను అయితే ఒక తాటి మీద తీసుకొచ్చారు. ఆర్టీసీ చైర్మన్ దాదాపు ఒక నామినేట్ పదవి అయితే ఇచ్చిన నేపథ్యం కనిపించింది. అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా ఇప్పటికే చాలా చోట్ల అసంతృప్తి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఇంత పెద్ద అసంతృప్తి రాగాల మధ్య ఎలక్షన్కి వెళ్ళాలంటే మాత్రం పెద్ద పరీక్ష అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. సో ఒకవైపు బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో ఇందులో మరో మాట చెప్పుకున్నట్టయితే కేటీఆర్ పూర్తిగా ఈ ఎలక్షన్లో టికెట్లు ప్రకటించిన మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, తర్వాత కార్యక్రమాలన్నీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే పూర్తిగా భుజాన్ని వేసుకొని తిరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఓవైపు బుజ్జగింపుల చర్యలు కావచ్చు, మరోవైపు నియోజకవర్గాలు తిరగడం కావచ్చు, దాదాపు ఇవన్నీ కూడా కేటీఆర్ తిరుగుతున్న నేపథ్యం. సో బుజ్జగింపుల చర్యలకు దాదాపు కేటీఆర్ పాల్పడిన నేపథ్యంలో దాదాపు అంతా కూడా సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపై అసంతృప్తి అనేది పార్టీలో ఎక్కడ కూడా కానరాకుండా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అందరికీ కూడా ఇచ్చిన హామీల మేరకు అందరికీ కూడా సంతృప్తిపరిచేలాగా ఆ పార్టీలో నామినేట్ పదవులు కావచ్చు, ఇక రాబోయే గవర్నమెంట్లో కూడా వాళ్ళకు వస్తే గవర్నమెంట్ మనదే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అక్కడ కూడా మీకు సముచిత న్యాయం ఉంటుంది, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనేలాగా ఒక బలమైన హామీలు కూడా ఇస్తున్న నేపథ్యంలో మరి ఈసారి అందరూ కూడా సహకరిస్తే దాదాపు బీఆర్ఎస్ పార్టీ అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి.